ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమం వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరివి ఒకడును అవును. నేను దాన్ని మరల తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. ఈ మాటలను బట్టి యూదులలో మరల భేదము పుట్టెను. వారిలో అనేకులు వాడు దెయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనిది. మరి కొందరు ఇవి దెయ్యం పట్టిన వాని మాటలు కావు, దెయ్యము గ్రుడ్డివాని కనులు తెరవగలదా అనిది. ప్రభును ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రశస్తమైన సమయంలో యేసుప్రభు వారు చెప్పినటువంటి ఈ విలువైన మాటల్లో ఆంతర్యాన్ని మనము ధ్యానించబోతున్నాం. యేసుప్రభు వారు గొర్రెల మంచి కాపరిని నేనే అని చెప్పి తన యొక్క కాపరికున్న లక్షణాలు, తనకున్న అనుభూతులు, ఆయన గొర్రెల పట్ల తనకున్న శ్రద్ధ మనోభావాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇస్తున్నారు అంటే, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో. గమనించండి, తండ్రికి కుమారునికి ఉన్న బాంధవ్యము. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తును ఎరిగినవాడు, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని ఎరిగినవాడు. అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి బిడ్డలు ఇది గుర్తుంచుకోవాలి. యేసు ప్రభుకు తండ్రికి ఉన్న బంధము, గొర్రెలకును ప్రభువైన యేసుక్రీస్తుకును ఆ బంధం ఉన్నట్లు తెలియచేస్తూ ఉన్నాడు ఆయన. నేను నా గొర్రెలకు ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. ప్రతి విశ్వాసి తన సేవకుని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నవాడై ఉండాలి. కాపరి కూడా తన గొర్రెల గురించి స్పష్టంగా ఎరిగినవాడై ఉండాలి. అప్పుడే తన గొర్రెల కొరకు యేసు ప్రభు తన ప్రాణము పెట్టినట్లుగా కాపరి తన గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టవాడై ఉన్నాడు. మీ సేవకునికి మీరు సరిగా ప్రేమించక, గ్రహించక, రేయింపగలు సేవ చేసిన ఎడముఖము పెడముఖం పెట్టి సేవకుని వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఎలా ప్రాణం పెట్టగలడు? అలాంటి గొర్రెలు కూడా ఉన్నాయని ప్రభు అంటున్నాడు. యేసు ప్రభు వారు ఎరిగిన గొర్రెలు యేసయ్య స్వరం వింటుంది, ఆయనను వెంబడిస్తుంది. అయితే ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు అంటే, క్రమశిక్షణగా దేవుని సంధికి రాని గొర్రెలు ఉన్నాయి, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒక్కడగును. చాలా గొర్రెలు తొలగిపోతున్నాయి, ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. కాపరికి లోబడని గొర్రెలు ఉన్నాయి. ఉదయకాశంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడి నుంచి దేవుని వాక్యం వింటున్నా, నీ కాపరి స్వరం వింటున్నటువంటి వ్యక్తి అయి ఉన్నావా?
కాపరి స్వరం విని గొర్రె అయి ఉన్నవా? అప్పుడు ఒక మందలో చేర్చబడి మంద ఒకటై కాపరి ఒక్కడై సంతోషంగా ఆ మంద ముందుకు నడుస్తుంది. ఒకవేళ గనుక కాపరి స్వరం వినకుండా ఒకవేళ జీవిస్తే అది చాలా చాలా ప్రమాదకరం, అది చాలా దారుణమైన స్థితి. ఆ మంద చెదిరిపోతుంది. అయితే ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు మంద కోసం ఎంత కష్టపడినా ఈ దొడ్డివి కాని గొర్రెలు చాలా ఉన్నాయి అన్నారే. పరిసయ్యులు, సదుకయ్యులు ఇలాంటి వారు ఆ దొడ్డివి కాని గొర్రెలు తనను విమర్శించుకుంటూ వెనక్కి తనను హతమార్చాలని, తన ప్రతి దానికి తప్పు పట్టాలని తన వెంట తిరుగుతున్నారు. అందుకని యేసుప్రభు వారు ధైర్యంగా ఈ మాట చెప్తా ఉన్నాడు, నేను దాన్ని మరల తీసుకొనున్నట్టు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువల్ల నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. కాపరిగా రావడమే కాదు, ప్రాణము పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నవాడిను. అందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఏ కాపరి అయినా తన మంద కోసము, తన ప్రజల కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడై ఉన్నాడా? ఒకటే మీకు ఉదాహరణ. కష్టాలు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి ఈ యొక్క రకరకాల తెగుళ్ళు వచ్చినప్పుడు మీ కాపరి మీతోనే ఉన్నాడా? మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడా? ఈ ఊరు నాకొద్దు, ఈ సంఘము నాకొద్దు, ఈ సమస్యలు నాకొద్దు అని తుఫానులు కానీ, జడివానలు కానీ, కష్టాల్లో కానీ విడిచిపెట్టిన వాడు కాపరి కాడు. ఏ కాపరి అయితే అన్ని వేళలా మీ పక్షంగా నిలబడుతున్నాడో ఆయన తన ప్రాణంతో సహా తెగించుకొని, ఆయన తన ప్రాణము మీకోసం పెట్టడానికి వచ్చిన తండ్రిన దేవుని చేత ప్రేమించబడినటువంటి కాపరి. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడని యేసయ్య తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవునికి బిడలారా, ఈ వచనాల్లో మనం గమనించినప్పుడు ఎవడును నా ప్రాణము తీసుకున్నాడో నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిన. నేను యేసుప్రభువారు బలమైన మాట ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఎందుకంటే యేసుకి చంపేస్తామని తన కోసం ఎన్నో కుతంత్రాలు చేసినటువంటి గొర్రెలు, తన దొడ్డివి కాని గొర్రెలు ఈరోజు సంఘానికి నాశనం చేయాలని, సేవకునికి తప్పు పట్టి ఆయనకి ఏదో అణిచివేయాలన్నటువంటి గొర్రెలు ఉన్నాయా? జాగ్రత్త పడండి. ఆ విషయంలో దేవుడు తీర్పు తీరుస్తాడు. గొర్రెలు కాపరి స్వరం వినాలి. మీ కాపరి ఎలాంటి వాడు? కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మీతో ఉంటున్నాడా లేదా? మీ పక్షంగా వస్తున్నాడా లేదా? ఆయన మాటలు వింటూ మీరు ఆయన వెంట వెళుతున్నారా లేదా ఆలోచించుకోవాలి. యేసు ప్రభు ఎంత పరిచర్య చేసినా ఆయనను చంపాలి అనుకుని కుట్ర పడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, నా ప్రాణము తీసుకొని ఎవరు నా ప్రాణం తీసేయడు, నేను చంపాలనుకున్న ఎవరు చంపేయడు, నా అంతటా నేనే పెట్టుచున్నాను. సేవకుడు తనకు తాను త్యాగం చేసి సేవ చేసినప్పుడు ఆ ప్రాణం పెట్టినటువంటి సేవకునికి, దేవుని కోసం చేసిన త్యాగానికి దేవుడే తిరిగి దానిని అనుగ్రహిస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. యేసయ్య అంటున్నాడు, నేను దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం ఉంది, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ నేను పొంది ఉన్నాను. ఆ తండ్రి నాకు ఈ అధికారం ఇచ్చాడు. తండ్రి వలన నేను పొందినటువంటి అధికారం బట్టి నేను కార్యం చేస్తున్నాను. ఈ మాట ఆయన ఎప్పుడైతే తెలియచేస్తున్నాడో, ఈ విధంగా ఆయన ఎప్పుడైతే బోధిస్తున్నాడో, ఆ సమయంలో అనేక మందిలో విభేదప్రాయములు వచ్చింది. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదాలు పుట్టింది, వివిధమైన భేదాభిప్రాయం వాళ్ళు కలిగింది. అయితే యేసుప్రభువారు గురించి వారికి ఉన్న ఆలోచనలు ఏ విధంగా మారుతుంది చూడండి. వారిలో అనేకులు, వాడు దెయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వాని మాటలు ఎందుకు వింటున్నారు? ఎస్, ఈరోజు ప్రభు కొరకు త్యాగము చేసిన దైవజనులు గుండె బాధతో, వేదనతో ప్రసంగాలు చేస్తే, వీడికి దెయ్యం పట్టేసింది, వీడికి ఎవడేమంటున్నాడు, వీడికి దెయ్యం పట్టేసింది, ఎవరు వీళ్ళకి ఏమంటున్నారు అని చెప్పి వెనకలానేవారు లేకపోలేదు.
ఆ రోజు యేసయ్య గురించి అదే మాట పలికారు. ఈరోజు నిజంగా నిష్కళంకంగా దేవుని పని చేసి పోతున్నటువంటి దైవజనుని గురించి కూడా అనేక మంది మాటలు పలికేవారు తయారయ్యారు. చాలా తప్పు. యేసయ్యకి దెయ్యం పట్టినది కాదు. ఆ 21వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభువారు చాలా క్లియర్గా ఈ మాట అంటున్నాడు. కొంతమంది అయితే యేసుప్రభుకి దెయ్యం పట్టిన వాడని అంటే, కొంతమంది అంటారు దెయ్యం పట్టినవాడు పలికే మాటలు ఇవి కావు. దెయ్యం పట్టిన వాడైతే గుడ్డివారికి కన్నులు తెరుస్తారా? స్వస్థత కార్యాలు చేస్తారా? అందరి కొరకు ప్రార్థన చేసి మేలు చేస్తారా? ఎస్. నా ప్రియ దేవునికి జనంగమా, మీ దైవజనుడు వెర్రి మాట పలుకుతున్నాడు అనుకుంటున్నారా? ఏదేదో మాటలు పలికేసి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా? తను ప్రార్థన చేస్తే స్వస్థత కలగట్లేదా? నీ విశ్వాసాన్ని బట్టి ప్రార్థించినప్పుడు, నీకెన్ని కష్టాలు వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు గుర్తు తెచ్చుకోండి. మీ శ్రమల్లో, మీ కష్టాల్లో, మీ బాధల్లో, మీ వ్యక్తిగత జీవితంలో ఎన్ని శోధన శ్రమలు వచ్చాయో, ఆరంభం నుంచి ఆయన మీకు తోడుగా సహకారిగా లేడా? ఎవరో చెప్పిన మాటను బట్టి ఎందుకు మీరు సేవకుని మీద తిరుగుబాటు చేస్తున్నారు? తప్పు అది. అలా చేయటం ద్వారా మంచిది కాదు. యేసుప్రభు కూడా ఆ రోజుల్లో పరిసయ్యులు, సదుకాయల మాట విని చాలామంది యూదులు తిరుగుబాటు చేసినప్పుడు, వెర్రివాడన్నప్పుడు, దెయ్యాలు పట్టిన వాడన్నప్పుడు విశ్వాసం కలిగిన వాళ్ళు అంటున్నారు, దెయ్యం పట్టినవాడు ఇలాంటి మంచి పని చేస్తాడా? గ్రుడ్డివారి కన్నులు తెరుస్తాడా? ఆయన అన్ని మంచి చేసుకుని వెళ్తున్నాడు కదా. ఆయన దెయ్యం పట్టిన మాటలు కాదు. వాస్తవంగా త్యాగపూరితంగా సేవ చేయడానికి వచ్చిన సేవకుడు యేసు ప్రభువారు. అనేక మంది ప్రాణానికి విమోచకుడు యేసు ప్రభువారు. అనేక మంది జీవితానికి ఆదరించగలిగిన వాడు యేసు ప్రభువారు. కనుక యేసయ్య మాట వింటున్న దేవుని ప్రియ బిడ్డ, దేవుని యొక్క వాక్యమును బట్టి నువ్వు సేవకునికి వ్యతిరేకమైన వ్యక్తిగా ఉన్నావా? సేవకుని స్వరాన్ని విని దేవుని యొక్క బిడగా జీవిస్తున్నావా? ఈ ఉదయకాశంలో నిన్ను నువ్వు ప్రశ్నించుకొని దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా జీవించే బిడగా నువ్వు ముందుకు వెళితే అది నీకు మంచిది. ప్రభు మనను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చాలామంది ఈరోజు కాపర్లకు వ్యతిరేకమైన ప్రజలుగా సంఘములో తయారై సేవను చెడగొడుతున్నారు, కాపరికి గాయపరుస్తున్నారు. అలాంటి వారికి మార్పు దయచేయండి. ఆ రోజుల్లో కూడా మంచి కాపరిన మిమ్మును చంపడానికి కూడా ప్రభు వెనుతిరగలా. అయితే తండ్రి వలన అధికారం మీరు పొందినవారు, తండ్రి వలన ఆజ్ఞ పొందినవారు, మీరు మీ ప్రాణం పెట్టి మరల తీసుకోవడానికి ఈరోజు మీ సేవ కొరకు, సంఘం కొరకు ప్రాణం పెట్టే దైవజనులకు మీరే ప్రభు నిత్య జీవానికి నడిపించి వారి సేవను మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాలలో సేవకుని స్వరాన్ని విని వెంబడించే హృదయాన్ని అనుగ్రహించి మహిమ పొందుకున్నామని, ఈ వాక్యం మా జీవితాలకు దీవెన కలుగుంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.